హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా ఉండే మైసూర్ మసాలా దోసను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మీరు చేసిన దోస రుచి చూస్తే రోజు తినే ఇడ్లీ, దోస, పూరి రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. తిన్న కొద్దీ తినాలనిపిస్తదండి. ఒక్కసారి మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. 1, 2 అయితే అస్సలాగరండి. అంత బావుంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, కమ్మగా ఉండే ఈ మసాలా దోసను ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. కొలతలు మీరు కప్పు, గ్లాస్ దేనితో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ రైస్ 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో దోస రైస్ అయినా తీసుకోవచ్చు. 3 గ్లాసుల రేషన్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు అదే గ్లాస్‌తో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. దీనిలో పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనము ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యం కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనము అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వ ఎలా ఉంటుందండి సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా నేను గ్రైండ్ చేయకముందే ఒక పావు కప్పు దాకా అంటే గ్లాస్లో పావు గ్లాస్ వరకు అటుకుల్ని లావుగా ఉన్న అటుకులైనా లేదంటే పల్చటి అటుకులైనా వేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. మనం మొత్తం గ్రైండ్ చేసే వరకు ఇది మెత్తగా నానిపోతాయి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఇలా నానిన అటుకుల్ని లాస్ట్లో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి దోశలైనా ఇడ్లీలైనా వడలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలండి. కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అయితే. ఇలా మనం చేతితో మిక్స్ చేసుకుంటే పిండి అనేది చాలా చక్కగా పొంగుతుందండి. ఇలా పొంగిన పిండితో మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజులు దోశలు వేసుకోవచ్చండి. ఉత్తప్పాలైనా వేసుకోవచ్చు, గుంత పొంగనాలైనా వేసుకోవచ్చండి దీంతో అయితే. ఇప్పుడు ఇలా పిండిని కలుపుకొని నాకు అవసరాన్ని బట్టి పిండిని ఒక పెద్ద బౌల్లో తీసుకొని మిగతా పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అవసరాన్ని బట్టి తీసుకున్న పిండిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మంచి కలర్ రావాలంటే ఒక పావు టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చు. హోటల్ వాళ్ళు షుగర్ వేస్తారండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చీల్కరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. దోశ వేసేటప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. మీకు వీలైనంత పల్చగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని మీకు ఎంత పల్చగా కావాలంటే అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పల్చగా వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీకు అదే దోశ క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మీరు హై ఫ్లేమ్లో ఉంచితే మంట దోశ అనేది మెత్తగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ మసాలా దోశ చేస్తున్నానండి. అందుకే ముందుగా నేను ఆలు మిశ్రమాన్ని రెడీ చేసుకున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చు మసాలాను ఎలా రెడీ చేశానో. ఇప్పుడు ఇలా అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆలు మసాలాతో తింటే రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. దోశ వేసే ప్రతిసారి కూడా మనము వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే మనకు దోశలు అనేవి చక్కగా
తీయడానికి కూడా వస్తాయి, ఇంకా వేయడం కూడా చాలా మంచిగా వస్తాయండి. ఇలా 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మైసూర్ మసాలా దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. దోశ చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ మైసూర్ మసాలా దోశ రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఆలూ స్టఫ్తో ఇలా పల్లి చట్నీ పెట్టుకొని తింటే రుచి బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.